వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ఎస్ ఇంటీరియర్ స్పేస్. ఈ రోజు మన టాపిక్ పేమెంట్ స్ట్రక్చర్. పేమెంట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దీనివల్ల ఏం యూస్ అన్నది నేను మీకు ఈ రోజు క్లియర్ అండ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటీరియర్స్ లో మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే పేమెంట్ స్ట్రక్చర్. పేమెంట్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా లేకపోతే కస్టమర్స్ అండ్ డిజైనర్స్ మధ్య డిస్టర్బెన్స్ రావచ్చు అండ్ వర్క్ కూడా డిలే అవ్వచ్చు. సో పేమెంట్ స్ట్రక్చర్ పరంగా అయితే ముందుగా మీరు రిటర్న్ అగ్రిమెంట్ రాసుకోవడం బెటర్. ఇంటీరియర్ వర్క్ చేయించడానికి కస్టమర్ ఇంత బడ్జెట్ లో కంప్లీట్ చేసుకోవాలి అని డిజైనర్ తో ఆల్రెడీ డీల్ చేసుకుని ఉంటారు. అందులో ఫస్ట్ అట్ ది స్టేజ్ ఆఫ్ డిజైనింగ్ కి 10% ఆఫ్ ది పేమెంట్, తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్ అండ్ లేబర్స్ సైట్ లోకి రాగానే 40% ఆఫ్ ది పేమెంట్, అండ్ ఫ్రేమింగ్ వర్క్, లామినేట్స్, యాక్రిలిక్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి పేస్టింగ్ చేస్తున్నప్పుడు 30% ఆఫ్ ది పేమెంట్. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ ఫిట్టింగ్స్ చేస్తున్నప్పుడు 10% ఆఫ్ ది పేమెంట్, అండ్ లాస్ట్ ఫైనల్ వర్క్ అంతా ఫినిషింగ్ అన్ని కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ 10% ఆఫ్ ది పేమెంట్. సో ఇది కంప్లీట్ గా పేమెంట్ ప్రాసెస్. క్లియర్ పేమెంట్ స్టేజెస్ తో ఇంటీరియర్ వర్క్ స్ట్రెస్ లేకుండా స్మూత్ అండ్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ముందుగా చెప్పిన పేమెంట్ స్ట్రక్చర్ పరంగా అయితే రిటర్న్ అగ్రిమెంట్ ఖచ్చితంగా రాసుకోవడం అయితే చాలా వరకు బెటర్. Keep watching for daily updates and follow us for more.